చుట్టూ చీకటి, దారులన్నీ మూసుకుపోయినాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ దేవుణ్ణి తలుచుకుంటాం. దేవుడు అన్ని చోట్ల ఉండలేకే అమ్మని సృష్టిస్తాడు. అమ్మ మనతో జీవితాంతం ఉండలేదు కదా, అందుకు సోదరులను ఇస్తుంది. ఆ సోదరులలో అక్కలు మాత్రమే ఉండి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా అండి? అక్కలు గాని చెల్లెలు గాని పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళ జీవితాలలో వాళ్ళు సెటిల్ అయిపోతారు. అదే అన్నయ్య గాని తమ్ముడు గాని ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసిన, వారానికి ఒకసారి వచ్చి కనిపించి చాలా సంతోషంగాను చాలా ధైర్యంగాను కూడా ఉంటుంది. పుట్టినిల్లు కూడా చివరి వరకు ఉంటుంది. అందుకేనేమో ప్రతి ఆడవాళ్ళు కూడా కూతురితో పాటు కొడుకును కూడా కావాలి అనుకుంటారు, కనాలి అనుకుంటారు. నాకు అన్నయ్యలు తమ్ముళ్ళు లేకపోయినా నా కజిన్ బ్రదర్స్ తో పాటు బయట వాళ్ళలో చాలా మందిని అన్నయ్య అనే పిలుస్తాను. అన్నవరం సినిమా చూసినప్పుడల్లా నాకు ఇలాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంటుంది. వచ్చే జన్మంటూ నాకు ఉంటే అన్నయ్యని గాని తమ్ముడిని గాని ఇవి దేవుడా అనే కోరుకుంటానండి.